తలకరిమైన కార్యక్రమములను వింటున్న ప్రియబిడ్లారా, ఆనాటి ప్రాకార స్థలమే ఈనాటి ప్రార్థనా మందిరములు. శత్రువు తరుగుతున్నప్పుడు మరి మన జీవితాల్లో తప్పింపబడాలంటే ప్రాకార స్థలమైన ప్రార్థనా మందిరములను ఆశ్రయించే వారముగా ఉండాలి. మన శత్రువు ఎవరు అనగా అపవాది అయిన సాతాను. హీ ఈజ్ అవర్ ఎనిమీ. That demon we have to rebuke, that evil we have to rebuke means we need to go unto the church and we need to kneel and pray. When we pray unto the Lord, God will pour upon us His anointing power and He will fill us with His joy, peace and happiness. We have to remember and all the time, and we have to rejoice in the presence of the Lord. Praise the Lord. Hallelujah. ప్రాకారము అనగా భద్రతకును, కాపుదలకును, రక్షణకును సాదృశ్యముగా ఉన్నది. ఆ వార్త ఎప్పుడైతే దావీదు భక్తుడు విన్నాడో, ఆ యొక్క దావీదుకు వినబడగానే వెంటనే ప్రాకార స్థలంలోకి వెళ్ళిపోయి ఉన్నాడు. ప్రార్థనా పరుడైన దావీదు. మన జీవితాల్లో మనుషులకు నా భర్త ఇలా అన్నారు, నా అత్త ఇలా అంది, నా తోటి కోడలు ఇలా అందని ఇతరులకు చెప్పుకుంటూ ఉంటాం. జస్ట్ ఆల్వేస్ వీ యూస్ టు గాసిప్, బ్యాక్ బైటింగ్ అబౌట్ అదర్స్. వీ యూస్ టు blame all the time others, but we need to pray. That gives unto us a very good result in our life. We will have peace, joy, happiness in our life. మనం ఇతరులకు చెప్పుకున్నట కంటే కూడా ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రాకారం అనే ప్రార్థనా మందిరంలో మోకరిల్లి ప్రార్థిస్తామో అద్భుతమైన కార్యములు చూడగలం. నీకు రక్షణ కలుగజేసేది మరి దేవుని సన్నిధిలో ప్రాకార స్థలమైన ప్రార్థనా మందిరము. నీకు కాపుదల ఇచ్చేది దేవుని యొక్క మందిరము. దేవుని యొక్క కాపుదలలో నువ్వు ఉండాలంటే దేవుని మందిరములో నీవు నివసించే వ్యక్తిగా ఉండాలి. దేవుని మందిరంలో నివసించేవారు ధన్యులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ప్రియబిడ్లారా, 2వ సమూయేలు గ్రంథము 23:14 గమనించినట్లయితే దావీదు దుర్గములో ఉండెను. దేవుని స్తోత్రం. దావీదు దుర్గములో ఉండెను. ప్రాకార స్థలములో నుండి దుర్గము అనుభవంలోకి మనం రావాలి. దేవుని స్తోత్రం. ప్రాకారము అనగా రక్షణ, కాపుదల, భద్రతనిచ్చేది. మరి దుర్గము అనగా మనం గమనించినట్లయితే మన శత్రువు అపవాది అయిన సాతానును మనము ఎదిరించాలంటే పాపికి రక్షణ అనుభవం, పాపికి రక్షణనిచ్చే అనుభవం ప్రాకార స్థలము. పాపికి రక్షణ కలిగించే అనుభవం ప్రాకార స్థలము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ యొక్క ప్రాకార స్థలము పాపికి రక్షణ అనగా ఇచ్చే అనుభవం అనగా కాపుదల. పాపికి కాపుదల. ఆ యొక్క ప్రాకార స్థలంలో ఉంటే కాపుదల ఉంటుంది, రక్షణ ఉంటుంది, భద్రత ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రక్షింపబడిన పాపి మరి ఇంకా దుర్గము అనుభవంలోకి రావాలి. దేవుని స్తోత్రం. దావీదు దుర్గంలో ఉండెను. గమనించినట్లయితే కాపుదల నుండి అధిక కాపుదల, కాపుదల నుండి అధిక కాపుదలలోకి నీవు రావాలి అంటే మరి దుర్గము అనుభవంలోకి రావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ యొక్క లేఖన భాగములలో గమనించినట్లయితే అపోస్తల కార్యము 3వ అధ్యాయము 14-15 వచనాల్లో, మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మీకు అప్పగింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి, కానీ దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ భక్తుడైన పేతురు అంటున్న మాట, ఒక సమయంలో పరిశుద్ధాత్మ లేనప్పుడు పిరికివాడిగా ఉన్నాడు. పిరికివాడిగా ఉన్నప్పుడు దేవుణ్ణి ఒప్పుకోలేదు, జీవం కలిగిన జీవాధిపతిని ఒప్పుకోలేదు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అనుభవం పొందుకున్నాడో, పరిశుద్ధాత్మ అనుభవం పొందుకున్నాడో అప్పుడు ధైర్యముగా తెచ్చుకొని ఉన్నాడు, ధైర్యం కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ అనుభవం కలిగి ఉంటే ధైర్యం ఉంటుంది, ధైర్యముగా ఒప్పుకోగలుగుతాం. యేసు నా రక్షకుడని. జీసస్ ఈజ్ మై సేవియర్. హీ లవ్స్ మీ ఆల్ ద టైమ్. హీ ప్రొటెక్ట్ మీ ఫ్రమ్ ఆల్ ఈవిల్ అండ్ డేంజర్. అపాయముల నుండి, కీడుల నుండి తప్పించే ఒకే ఒక్క జీవము కలిగిన దేవుడు, జీవాధిపతి అయిన దేవుడు, సజీవుడైన పునరుద్ధాన శక్తిమంతుడు, నా జీవము కలిగిన యేసయ్య అని మనుషులందరి ఎదుట ఒప్పుకోగలుగుతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పేతురు మరి ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకోలేదో, అంటే దుర్గము అనుభవంలోకి రాలేదో, ఎప్పుడైతే ఆ యొక్క అనుభవం లేనప్పుడు దేవుణ్ణి నేను ఎరుగను
నేను ఎరుగునని ముమ్మారు అబద్ధం ఆడాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నారో జీవము కలిగిన జీవాధిపతిని మీరు చంపితిరి అని ధైర్యంగా ఒప్పుకుంటున్నాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకొని ప్రసంగం చేసి ఉన్నాడో పేతురు యొక్క ప్రసంగంలోనే 3,000 మందిని రక్షింపగలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియబిడ్లారా, ప్రాకారము అనగా ఎత్తైన గోడ. ఆ యొక్క ఎత్తైన గోడ అనగా ఆ యొక్క ప్రాకారము రక్షణకును భద్రతకును కాపుదలకును సాదృశ్యంగా ఉంది. ఎప్పుడైతే ఫిలిష్తీయులు శత్రువులు దండెత్తి వచ్చారో దావీదు మీదకి, దావీదు వెంటనే ఆ వార్త విని ప్రాకార స్థలంలోకి వెళ్ళిపోయి ఉన్నాడు. ఆ దినములలో ఉన్న ప్రాకార స్థలమే ఈ దినములలో మనము చూస్తున్న ప్రార్థనా మందిరము. మనము సురక్షితముగా, క్షేమముగా, నిత్యము ఆనందంగా, సంతోషంగా, సంపూర్ణ సంతోషము, నిత్య సుఖములు అనుభవించాలి అంటే we need to go unto the Lord. We need to seek unto the Lord. We need to seek and walk unto the presence of the Lord. దేవుని యొక్క మందిరమునకు వెళ్ళి దేవుని మందిరములో నివసించే వారముగా ఉండాలి. పచ్చని ఒలీవ చెట్టు వలె నేను దేవుని మందిరంలో ఉన్నాను అంటున్నాడు భక్తుడు దావీదు. ప్రియబిడ్లారా, మనము పచ్చని ఒలీవ చెట్టు వలె వర్ధిల్లాలి అన్నా, దేవుని సన్నిధిలో కాపుదలలో, క్షేమములో, భద్రతలో ఉండాలి అన్నా, అపవాది అయిన సాతాను శత్రువును ఎదిరించాలన్నా కూడా దేవుని యొక్క సన్నిధిలో మనము ఉండేవారముగా, నివసించే వారముగా ఉండాలని లేఖనములు జ్ఞాపకము చేయుచున్నాయి. ఆ యొక్క ప్రాకార స్థలము అనగా పాపికి విడుదలనిచ్చిన ఆ యొక్క సందర్భము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దావీదు దుర్గములో ఉండెను. మన శత్రువు అపవాది సాతాను ప్రాకార స్థలం అంటే పాపికి రక్షణ కలిగిన అనుభవం, పాపికి రక్షణ కలిగిన అనుభవం, దుర్గమనగా పరిశుద్ధాత్మ అనుభవం. పేతురుని గమనించినట్లయితే మరి ఈ యొక్క లేఖన భాగంలో ధైర్యము కలిగి దేవుని సన్నిధిలో మరి జీవము కలిగిన జీవాధిపతిని మీరు చంపితిరి అని చెప్తున్నాడు. అంటే మనము పరిశుద్ధాత్మను కలిగి ఉంటే ధైర్యము కలిగి ఉంటాం.